అమ్మా అమ్మ నీకు శుభవార్త. ఊరంతా గబ్బులుగా ఉంది. ఏమిటమ్మా? లంకలో బాన్సులంతా తిరుగుబాటు చేసి తప్పిస్తూ పారిపోయాట. వాళ్ళందరికీ అన్నయ్య నాయకుడట. ఏమండి విన్నారా? అయితే మన రాజేంద్రుడు రాజ్యానికి తిరిగి వస్తాడంటారా? వస్తాడు. వచ్చి ఏదో ఒక విప్లవం లేవదీస్తాడు. మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. వాడిలో ఈ రాజద్వేషాగ్ని చల్లారనంత వరకు వాడికి దినదిన గండం, మన మనసుకు సంక్షోభం తప్ప. లంకలో ఉన్న బానిసలందరూ తప్పించుకుని పారిపోయారు ప్రభు. అందరూ తప్పించు పారిపోయారా? మరి ఆ లంకేశ్వరి చెండేమి చేస్తున్నట్టు? ఆమె జాడ తెలియదు కానీ ఆమె భటులందరినీ బానిసలు చంపి పారిపోయారు ప్రభు. వాళ్ళెక్కడికి పారిపోతారు ప్రభు? ఇటు చూడండి. వాళ్ళు ఎంత తప్పించుకున్నా దుర్గాన్ని దాటి రాలేరు ప్రభు. మన దుర్గాధిపతి బానోజీ అక్కడ సైన్యంతో కాపివేసి ఉన్నాడు. వాళ్ళని తప్పించుకుని రావడం అసంభవం, అసాధ్యం. ఎందుకు ఆపిచ్చినవ్వు? అన్నట్టు లంకకు వినోదయాత్రకని వెళ్ళిన నా ముద్దుల రాకుమారి ఏమైనట్టు? ఆమె జాడ తెలియలేదు ప్రభు. తెలియలేదా? ప్రభు ఆందోళన పడకండి. రాకుమారి ఎక్కడున్నా సరే నేను ఆరాధిస్తాను. ఆరా తీయడం కాదు, రాకుమారిని నాకు సురక్షితంగా అప్పచెప్పాలి. లేదా లేదా మీ అందరికీ శివచ్ఛేదమే. ఆపేశారే కానివ్వండి. వాడిని వదిలిపెట్టండి. పోయి మీ రాజుకు చెప్పరా, మా తిరుగుబాటుకు తిరుగులేదని, తెలివిగా ఉండమని చెప్పు. ఏం జరిగింది? తూర్పు స్వర్గం మీద బానిసలు దాడి చేశారు ప్రభు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? బతుకుంటే పరిసోకాయలే తినచ్చని, మీకు కబురు చెబుదామని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చావు తప్పదు తిని పారిపోయించాం ప్రభు. నా కూతురు ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ? అక్కడే ప్రభు. అక్కడంటే ఎక్కడ్రా? సగం చెప్పి చచ్చిపోయావారా రాజద్రోహి? వీడికి శిరచ్ఛేదనం చేయించండి. వాడు చచ్చాడు ప్రభు. చచ్చిపోయినా శిక్ష తప్పదు. ఒరే నువ్వైనా చెప్పరా, ఆ కుమార్ ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? వీడు కూడా చెప్పకుండానే చచ్చిపోయాడు. గుర్తుందా భానోజీ? అంతా మనం అనుకున్నట్లే జరగాలి. రాకుమార్ని నువ్వు చూసినట్లు రాజుగారికి తెలియకూడదు.
ప్రభు, భానోజీ నా కూతుర్ని చూసావా? రాకుమారే. రాకుమారి నువ్వు చూడలేదా? లేదు ప్రభు. అయితే నువ్వు చచ్చినా నాకు నష్టం లేదు. చాలు. ప్రభు, నాకు మరో అవకాశం ఇప్పించండి. రాకుమారి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. గజపతి, నేను మీ మాటలు వినదలుచుకోలేదు, నమ్మదలుచుకోలేదు. నాకు కావాల్సింది నా కన్న కూతురు. అంతవరకు నాకు ఈ రాష్ట్రం లేదు, అర్థం లేదు, అధికారం లేదు. నీకు ఏ పని లేదు. ఇంకా నిలబడ్డారే, వెళ్ళిపోండి. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. రాజేంద్ర, మమ్మల్ందరినీ బానిసత్వం నుండి విముక్తుల్ని చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోగలవు? ఇప్పుడేం చేయమంటావో చెప్పు. చెప్పు రాజేంద్ర, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాం. నువ్వేం చేయమంటే అది చేస్తాం. ఇక నువ్వే మా నాయకుడివి, నువ్వే మాకు దారి చూపాలి. మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి, మన నాయకుడు రాజేంద్రకి. రాజేంద్ర, దక్షిణ దుర్గం ముట్టడికి అంతా సిద్ధమైంది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ప్రజలంతా మనకు అండగా నిలబడతా ఉన్నారు. కర్మాగారంలో ఆయుధాలు తయారవుతున్నాయి. ఏమైనా సరే మన ఆచూకీ తెలియకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తే ఏ క్షణాన్నైనా వాళ్ళు దాడి చేయొచ్చు. ఆ దాడులు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ దాడులు, అమాయక ప్రజల ప్రాణ నష్టం? మా తండ్రిని తప్పుదారి పట్టించి ప్రజలపై ఈ ఘాతుకాలన్నీ చేయిస్తున్నది సేనాపతి గజపతి. నిజంగా మా నాన్న అమాయకుడు. ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఆ గజపతిని పదవి నుండి తొలగించి మీరు చెప్పే వాటన్నిటికీ ఒప్పుకునేలా చేస్తాను. నన్ను ఒకసారి రాజనగర్కు పంపించండి. రాజేంద్ర, ఈమె మాటలు నమ్మవచ్చునా? ఎంతైనా రాజు కూతురు. ఆమె మాటలు మేము నమ్మం. అవును, మేము నమ్మం. నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటేనే పంపిద్దాం. మీకు నమ్మకం ఉంటే మాకు నమ్మకమే. సరే, పద. వెళ్ళొస్తాను. వెళ్ళిరా. రాకుమారి, తమని సురక్షితంగా తెచ్చి మీ నాన్నగారికి అప్పగిస్తామని మాటిచ్చారు. నేనే వచ్చేసానుగా. వాళ్ళ కళ్ళలో కారం కొట్టి మోసం చేసి వచ్చేసాను. మనల్ని మోసం చేయాలని చూస్తుంది. సీత, అన్నయ్య సింహగిరి అడవుల్లో ఉన్నారు. రహస్య స్థావరాన్ని ఏర్పరచుకుని సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారటమ్మా. సింహగిరి అడవుల్లో? అవునమ్మా, నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తానమ్మా. అన్నయ్య, నేను నీతో వస్తాను. అమ్మా అమ్మ, నేను వెళ్తానమ్మా. చూసి వెంటనే వచ్చేస్తానమ్మా. నీకెంత స్వార్థమే. అన్నయ్యని చూడాలని నీకే అంత ఆరాటంగా ఉంటే కన్న తల్లిగా నాకెలా ఉంటుంది? నేను వస్తాను. అమ్మా, నాన్నగారిని తెలిస్తే ఆయన ఇంకా 2 రోజుల వరకు రారు. గోవిందు, నువ్వు బండి సిద్ధం చేయి. ఎవరు? మా అమ్మ ముసలిది, ప్రాణం మీదకి వచ్చింది. వైద్యాన్ని తీసుకెడుతున్నాం, దారి వదులుకోకు. ఎవరది? మీరా? ఏమిటి? గూఢచారులా? అవును, ముసుగులు వేసుకుని మన శిబిరం దగ్గర తచ్చాడుతున్నారు. అనుమానించి పట్టి తీసుకొచ్చాం. ఎక్కడున్నారు? అడుగు. ఎవరది? అమ్మా! రాజేంద్ర! అమ్మా! రాజేంద్ర! అమ్మా! నాయనా, అమ్మా! ఏమిటి వైపరీత్యం? కన్న బిడ్డను చూసుకోవడానికి కూడా దొంగతనంగా రావాల్సి వచ్చింది. నువ్వు వచ్చినట్టు నాన్నగారికి తెలియదా అమ్మా? తెలిస్తే రానిస్తారా బాబు? ఆయన ఇంకా మారలేదన్నమాట. ఆయన మారడు.